నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామార్ వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. పోలేపల్లి సెజ్ను సందర్శించిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. కంపెనీలు కాలుష్య నివారణ ప్రమాణాలు పాటించకపోతే మానవ మనుగడకే ప్రమాదమని వెల్లడి. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం. ఈత మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్. జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీ సత్యాత్మ శ్రీపాదుల వారి చాతుర్మాస్య దీక్షా కార్యక్రమాలు. ఆధ్యాత్మిక వాతావరణంలో 50 రోజుల పాటు కొనసాగనున్న దీక్షలు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ జిల్లా పార్టీ నాయకులతో కలిసి జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ను సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సెజ్ ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా అక్కడికి వివిధ ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు నాయకులు సెజ్ను సందర్శించారు. ఫార్మా కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థ పదార్థాలను, రసాయనాలతో కూడుకున్న నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెనుకబడిన ఈ తెలంగాణ ప్రాంతానికి ఇలాంటి పరిశ్రమలు రావడం సంతోషమే అయినప్పటికీ ఈ ప్రాంత ప్రయోజనాల కంటే ప్రజల జీవన విధానంపై దుష్పరిణామాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రసాయన వ్యర్థాల వల్ల పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆల్రెడీ పేదవాళ్ళు అనుభవిస్తున్న భూమి ఇది. అనుభవిస్తున్న భూమిని గవర్నమెంట్ భూమి అనే పేరుతోటి డీకేటీ పట్టా పేరుతోటి ఊరికే తీసేసుకోవడం, పట్టాలు ఉన్న వాళ్ళకి మాత్రం నామమాత్రంగా డబ్బులు ఇవ్వడం అనేటువంటివి చేస్తూ ఉంటే, అప్పుడు మేమంతా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి నామమాత్రం కాదు, పట్టా భూమికి ఎన్ని హక్కులు ఉన్నాయో అనుభవించే వాళ్ళకు అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఆన్ పార్ విత్ పట్టా ల్యాండ్ వీళ్ళకి అందరికీ కూడా ఇవ్వాల్సిందని చెప్పేసి పెద్ద ఆందోళన చేశాం. ఈ కాంపన్సేషన్ కూడా ఆనాడు చెప్పిన ప్రకారం ఆన్ పార్ విత్ పట్టా ల్యాండ్ ప్రకారం ఇవ్వలేదు. మూడవది, ఈడ కెమికల్ ఇది పొల్యూషన్. ఈ కలుషిత వాతావరణ నీళ్ళంతా కిందికి పోతే భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతాయి. చివరికి వ్యవసాయం చేసుకోవడానికి వీలు కాదు, పశువులకు సాధ్యం కాదు, మనుషులు తాగడానికి వీలు ఉండదని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. అయితే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఇట్లాంటి కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీస్కి ఈ పొల్యూషన్ ఎక్విప్మెంట్ ప్లాంట్స్ అని చెప్పేసి పెట్టాలి. పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా కమిషన్స్ వచ్చినా వాళ్ళకి చూపించడానికి మేము ఇది చేసామని చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోరు. రాత్రి 10 గంటల తర్వాత నీళ్ళు వదిలేస్తున్నారు. ఇప్పుడు మంచిగా వదలాలంటే రాత్రి ఎందుకు వదిలిపెట్టాలి? వీళ్ళు 4-5 బొక్కలు ఉన్నాయి అలా. అంటే ఇవన్నీ ఈ పక్క నుంచి శిల్ప వాళ్ళు ఈ పక్క నుంచి చెరువులు వదిలిపెడుతున్నారు. ఈ నుంచి అట్ట మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళైతే మరి ఎక్విప్మెంట్ ప్లాంట్స్ ఉండాలి నాకు తెలియదు, కానీ ఇవంతా కెమికల్ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి కాలుష్యం మొత్తం కూడా పైకి చూపుకి ఈ పొల్యూషన్ వ్యతిరేక బోర్డుకి, పొల్యూషన్ బోర్డుకి, సభ్యులకి ఎంక్వైరీకి ఉపయోగపడే పద్ధతితో తంతుగా నాటకీయంగా చూపించి మీదంతా మొత్తం. ఇక జిల్లా మద్యపాన నిషేధ శాఖ ఆధ్వర్యంలో హన్వాడ మండల పరిధిలోని గొండాల గ్రామంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ అధికారులతో కలిసి వారు ఈత మొక్కలను నాటారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశానుసారం హరితహారంలో ఈత వనాలను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఈత మొక్కలు నాటామని అన్నారు. అంతేకాకుండా నర్సరీల అభివృద్ధిపై దృష్టి సారించి అందరికీ అందుబాటులో ఉండే మొక్కలను సైతం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇక జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 108వ సత్యాత్మ శ్రీపాదుల వారి
22వ చాతుర్మాస దీక్షా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఈ నెల 17 సాయంకాలం ఆధ్యాత్మిక వాతావరణంలో పట్టణ పురవీధుల గుండా స్వామివారికి శోభయాత్ర నిర్వహించారు. భగవన్నామ స్మరణల మధ్య ముందుకు సాగిన యాత్ర జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల అనంత లక్ష్మి గార్డెన్కు చేరుకొని అక్కడ స్వామి సమక్షంలో దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీక్షలో భాగంగా బ్రాహ్మణ పురోహితులు ప్రతిరోజు వేద మంత్రాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఇక్కడ చేసిన ఏర్పాట్లతో ఆ ప్రాంతం ఒక పుణ్యక్షేత్ర వాతావరణాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఫోటో జర్నలిస్టుల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని వెంటనే అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఉద్యమం ఎట్లా పైకి వచ్చింది, ఎక్కడ ఏమైంది అనేది మరి కళ్ళారా చూసినటువంటి మా మిత్రులు ఎక్కువ మాకు ఫోటోగ్రాఫర్లే సాక్ష్యం ఉండేది. అప్పుడు లాంటి కొట్లాడు ఉద్యమాలు అయితే వీళ్ళే మా కన్నా నిలబడి రకాల క్లిక్ పనిపించేది. ఇలా ఫోటో కెమెరాలు పగిలిపోతుండే, దెబ్బలు పడుతుండే, చాలా మంది రకరకాల హింస ఉంటుండే. అదే కాకుండా మా భాస్కర్కు నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఇంకా కష్టపడే అంటే ప్రతి బిగినింగ్ నాకు తెలుసు కనుక మంచి పరిచయాలు, నెమ్మదితనం, మర్యాద, రెస్పెక్ట్ చేసిన వీళ్ళు మర్చిపోయినటువంటిది ఎవరైనా
ఏపీ గవర్నమెంట్ అయితే మరీ అన్యాయం ఉండేది. రేషన్ కార్డు నివారణ బెనిఫిట్స్ చేయాలన్నా కూడా డెస్క్ జర్నలిస్టులకు అసలు విలువ లేకుంటుండే, ఫోటోగ్రాఫర్లకు అసలు లెక్క లేకుంటుండే, జర్నలిస్టులు కూడా కొంతమందికి గౌరవం ఉండేది. ఈరోజు గవర్నమెంట్ తరఫున మనకు అందరికీ అప్లికేషన్ కార్డు, హెల్త్ కార్డు, అందరికీ హెల్త్ కార్డు, ఆయన స్టాఫ్ లేకపోతే ఇంకేదా లేకుండా మామూలు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఇవ్వాలండి. అది అమలు అయ్యేది, ఇంకా అవుతుంది. ముఖ్యమంత్రి ప్రకటించిన జర్నలిస్ట్ అనేది ఈ దేశంలో చాలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం. ఫోటో జర్నలిస్ట్ కానీ, వీడియో జర్నలిస్ట్ కానీ, మామూలు జర్నలిస్ట్ కానీ. జర్నలిస్ట్ వ్యవస్థ ఎప్పుడైతే నిద్రపోతుందో, జర్నలిస్ట్ వ్యవస్థ ఎప్పుడైతే కరెక్ట్గా పనిచేయదో ఆ వ్యవస్థకే పారాలిసిస్ వస్తుంది. వ్యవస్థ ప్రభుత్వం మంచి పని చేయాలన్నా కూడా ఇది ఈ వ్యవస్థ ఉండాలి. ఈ ప్రతిపక్ష పార్టీ పని చేయకుండా నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీ పని చేయకుండా జర్నలిస్ట్ వ్యవస్థ పని చేసిందంటే సక్రమైన వాదన అవుతుంది. బండి మన తెలంగాణ జర్నలిస్ట్ ప్రభుత్వ పాత్ర పోయించడం, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక రోల్ వేయడం వల్లనే ఇలా మంచిది జరుగుతాం. ఇప్పుడు పేపర్లో అప్పుడు యజమానులు అందరూ భయపెట్టి, ఇప్పుడు యజమానులు ఆందోళన కానీ సీదా నడుస్తుంది వ్యవహారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలేపల్లి సెజ్ను సందర్శించిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. కంపెనీలు కాలుష్య నివారణ ప్రమాణాలు పాటించకపోతే మానవ మనుగడకే ప్రమాదమని వెల్లడి. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం. ఈత మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్. జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీ సత్యాత్మ శ్రీపాదుల వారి చాతుర్మాస్య దీక్షా కార్యక్రమాలు. ఆధ్యాత్మిక వాతావరణంలో 50 రోజుల పాటు కొనసాగనున్న దీక్షలు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.